హలో హాయ్ గాయ్స్, వీడియో చూస్తున్నారు కదా. దేవరా నుంచి సెకండ్ సాంగ్ అది. లిరిక్స్ బాగున్నాయి, అంత ఆ సాంగ్ మీద చేసాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్ డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇస్తాను, దాన్ని ఇంపోర్ట్ చేసుకోండి. ఎలైట్ మోషన్ ఓపెన్ చేయండి. మీరు ఇంపోర్ట్ చేసుకున్న ప్రాజెక్ట్ని ఓపెన్ చేయండి. మీకు ఫొటోస్ కావాలంటే టెలిగ్రామ్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఇలానే ఉంటుంది. లిరిక్స్కి ఫొటోస్కి ఒకటే ఎఫెక్ట్స్ ఉంటుంది. మీరు ఫొటోస్ రీప్లేస్మెంట్ చేసుకుంటే సరిపోతుంది. మీరు లేదు ఈ సాంగ్ వద్దు వేరే సాంగ్ మీద చేసుకోవాలంటే వేరే సాంగ్ మీద కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోటో క్లిక్ చేసుకోండి, కలర్ అండ్ ఫీల్డ్ స్టార్ సింబల్ క్లిక్ చేసి ఫోటో రీప్లేస్మెంట్ చేసుకోవడం. మీరు ఎవరిదైతే ఫోటో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళు ఫోటో రీప్లేస్మెంట్ చేసుకుంటే సరిపోతుంది. నేను మీకు చూపించడానికి చూపిస్తున్నాను. సెకండ్ ఫోటో క్లిక్ చేసి ఇలా ఎన్నైతే ఫొటోస్ ఉన్నాయో అన్ని ఫొటోస్కి ఇలా ఫోటో రీప్లేస్మెంట్ చేసుకోండి. ఇంతే ఉంటుంది. ఫొటోస్ రీప్లేస్మెంట్ చేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్కి రండి, ప్లస్ బటన్ మీద క్లిక్ చేసి ఇక్కడ షేప్స్ ఒక షేప్ యాడ్ చేయండి. ప్లస్ బటన్ మీద క్లిక్ చేసి పైన 3 డాట్స్ క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా క్లిక్ చేయండి. ఈ షేప్ని ఎంతవరకు అవుతుందో అంతవరకు ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసి యాడ్ ఎఫెక్ట్స్ క్లిక్ చేసి కింద డౌన్లో అదర్ అని చూసారా, అదర్ మీద క్లిక్ చేసి పైన 3 ఆప్షన్ కాపీ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకోండి. స్టాండర్డ్ సెట్టింగ్ చేస్తే ఆ షేప్ కనిపించదు మీకు. చూసారా ఇలా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసినాక మళ్ళీ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేయండి, యాడ్ ఎఫెక్ట్స్ క్లిక్ చేయండి. కలర్ అండ్ ఫీల్ అని చూసారా, ఫస్ట్ ఆప్షన్ కలర్ అండ్ లైట్, దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక ఇలా డౌన్లో సాచురేషన్ అండ్ వైబ్రేషన్ ఉంటుంది చూసారా, ఈ ఆప్షన్, దాన్ని క్లిక్ చేసుకోండి. స్టాండర్డ్ సెట్టింగ్స్ క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు యాడ్ చేసుకున్న ఎఫెక్ట్స్ని ఓపెన్ చేసి దీని ఏం చేస్తారంటే ఒక 50% చూసారా, 50% పెట్టుకోండి. బ్యాక్ తీసుకొని మళ్ళీ ఎఫెక్ట్స్ ఆన్ చేయండి. యాడ్ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసి కలర్ అండ్ ఫీల్ కలర్ షార్పెన్ పైన సర్చ్లో షార్పెన్ని సెర్చ్ చేయండి. ఫస్ట్ అని వచ్చింది చూసారా, దాని మీద క్లిక్ చేసుకోండి. స్టాండర్డ్ సెట్టింగ్ క్లిక్ చేసుకోండి. ఇప్పుడు మీరు యాడ్ చేసిన షార్పెన్ని ఓపెన్ చేసుకోండి. ఒక 1 ఉంటుంది, 60 or 50% పెట్టుకోండి. 1 పాయింట్ ఉంటుంది, మీరు 50% పెట్టుకోండి. మళ్ళీ బ్యాక్ వచ్చి ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసి యాడ్ ఎఫెక్ట్స్ క్లిక్ చేసి ఇక్కడ కలర్ అండ్ లైట్ అని చూసారా, దాని మీద క్లిక్ చేసుకోండి. ఫస్ట్ ఆప్షన్ చూసారా, బ్రైట్నెస్ అండ్ కాంట్రాస్ట్, దాని మీద క్లిక్ చేసుకోండి. స్టాండర్డ్ సెట్టింగ్స్ క్లిక్ చేసుకోండి. బ్రైట్నెస్ అండ్ కాంట్రాస్ట్ ఇప్పుడు మీరు యాడ్ చేసింది. కింద కాంట్రాస్ట్ చూసారా, దాని మీద క్లిక్ చేసుకోండి. ఒక 20% పెట్టుకోండి. పైన బ్రైట్నెస్ ఒక 2% పెట్టుకోండి. 5% అలా పెట్టుకోండి, మీకు ఎంతలో కావాలంత. అంతే. వీడియో అయితే పెద్ద లెంతీగా ఏముండదు. ఇంకా మీకు కొంచెం సరిపోదు, ఇంకొంచెం కలర్ పెంచుకుంటే ఆ షేప్ని క్లిక్ చేసుకోండి. ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసి యాడ్ ఎఫెక్ట్స్ క్లిక్ చేసి కలర్ అండ్ లైట్ క్లిక్ చేసి ఇక్కడ మీకు ఎక్స్పోజర్ కావాలని ఉంటుంది, 8 ఎఫెక్ట్, దాన్ని క్లిక్ చేసుకుని స్టాండర్డ్ సెట్టింగ్స్ క్లిక్ చేసి ఎక్స్పోజర్ ఇప్పుడు మీరు యాడ్ చేసిన ఎఫెక్ట్ని క్లిక్ చేసి ఇలా కొంచెం 35 అలా పెట్టుకోండి. 35-40 పెట్టుకోండి, సరిపోతుంది. చూసారా ఇలా ఉంటుంది. అంతే. వీడియో అయితే పెద్ద లెంతీగా ఉండదు, ఓన్లీ ఫొటోస్ రీప్లేస్మెంట్ అండ్ షేపే. మీకు ఫాంట్ ఏమన్నా కావాలంటే ఇస్తాను, ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి.